పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఏపీలో ఆసక్తిగా మారిన రెడ్ బుక్ హోర్డింగ్లు. పిఠాపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద ప్రమాదం. తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్. వార్తలు రాస్తే రిపోర్టర్లపైన దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండ సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. प्लास्टिक कवर दीजिए प्लास्टिक చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వేంపనపల్లి గ్రామంలో భారీ కొండ చిల్వ ఇంట్లోకి చొరబడింది. పరిసరాల్లోకి 3 కోళ్లు మింగి ఇంట్లో వెళ్లింది. అది గమనించిన స్థానికులు కొండ చిల్వను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎప్పుడు పాము పోయిందని ఏ కయ్యి வாத்தியார் குடிக்கிறாரு பாரு கிளீனா அந்த மாமா அவர்த்தர் நீ போடால பாம்படே லைட்
போடு டா போடு எப்படி வர சிந்து கொணக்க காட்டுல வீடியோவா வீடியோ எடுத்துட்டா பாரு முருகன் வண்டி மேல சொல்றா அப்படியே பாரு பகலகர எப்படி இருந்தாலும் பாம்புன்னா பயன் ஏ கையை தெரியுமா பிடிப்பா தெரியுமா அந்த வாத்தியார் பிடிக்கிறாரு பாரு கிளீனா அந்த மாமா நான் அவத்தர் நீ போடாத பாம்படே போடு டா போடு எப்படி வர சிந்து கொணக்க காட்டுல வீடியோவா வீடியோ எடுத்துட்டா నాంపల్లి పటేల్ నగర్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ కార్ఖానాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో రెడ్ బుక్ హోర్డింగ్లు ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్ బుక్కు సిద్ధమంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలతో హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ రెడ్ బుక్ అంశాలపై ప్రజలు సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలలో రెడ్ బుక్ కూడా ఒకటి కావడం ఉత్కంఠ నెలకొంది. కుప్పం పట్టణం నందున టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా సీనియర్ నాయకులు పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ కుప్పం తన ఉనికికి కోల్పోయి 40 సంవత్సరాల సుదీర్ఘంగా కుప్పై ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టారని అది ఎప్పటికీ చెదిరిపోదని, చంద్రుని కాంతి నిండు పున్నమిల వెలుగొందే చంద్రబాబు కీర్తి ప్రశంస ప్రపంచ దేశాలు వీక్షిస్తున్నాయని, మన దేశం గర్వించే దిశలో తన పయనం కొనసాగుతుందని కొనియాడారు. 5 ఏళ్ల గ్రహణం ఇప్పుడు వీడిపోయిందని, చీకటి బ్రతుకులకి విముక్తి కలిగిందని, జగనాసుర రాజ్యం అస్తమించి చంద్రన రాజ్యం ఉదయించిందని ఎవరు విమర్శించని గత ఫలితాలని విశ్లేషిస్తే విభిన్నంగా 48,000 ఓట్లు మెజార్టీతో గెలిచి కుప్పంకి ఎదురులేని మనిషి చంద్రబాబుని మరొకసారి రుజువుపరిచారని అన్నారు. 2 సార్లు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిస్తా, మినిస్టర్ ఇస్తా, ఇంకొక మినిస్టర్ వచ్చాడు. అది నేను చెప్పాను, ఎమ్మెల్యే ఒకసారి అయినాడు, కానుడు వచ్చి ఓడిస్తామని చెప్పినంత మాట్లాడినాడు కూడా చెప్పినా ప్రజలు మాత్రం ఎన్ని విన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెచ్చారు కాబట్టి వాళ్ళు ఓటేసి తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు మాకు బాధ్యత పెరిగింది. ఇంత కష్టంలో కూడా ఇంత భయపెట్టించి ఇంత దుర్మార్గం చేసినా కూడా ప్రజలు ఈరోజు చంద్రబాబు గారు పక్కున్నారు. పులివెందుల లాస్ట్ టైం 90,000 లక్ష ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎక్కడ పోయిందండి? ఎక్కడ ఇచ్చారు 1,00,000 ఓట్లు? ఎక్కడ మెజార్టీ వచ్చింది? కడపాసి ఏమైంది? ఇవన్నీ కూడా వాళ్ళది పోయింది. కానీ కుప్పం ప్రజలు ఇచ్చే నమ్మకం పెట్టారు కాబట్టి మరింత బాధ్యత మా మీద, రాజకీయ నాయకుల మీద, పెద్దల మీద అన్ని కార్యక్రమాలు చేస్తుంది. మాకు బాధ్యత పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం, ప్రతి కడప దగ్గర చేర్చే బాధ్యత మాది. ప్రతి బిడ్డకి జాబ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తీసుకుంటాం చెప్పి తెలియజేసుకుంటాం. అన్ని కార్యక్రమాలు చేస్తాం.
ఎటువంటి డౌట్ ఉండదు. రైట్. చంద్రబాబు నాయుడు గారు అసర్టివ్గా ఉంటాం, అగ్రెసివ్గా కాదు అంటే తెలుగుదేశం పార్టీ విధానం ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం చేసిన అభివృద్ధిని మనం తెలుపుకునే విధంగా గతంలో మేము నిజంగానే చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనీసం శిలాఫలకాలు వేయలేదు, పెద్ద ప్రాజెక్టులు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో పాలారు మీద బ్రిడ్జ్ కట్టాం, 8 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఎక్కడ కూడా ఒక చిన్న బోర్డు వేసుకున్నది. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం, ఎన్నో రోడ్లు చేశాం. ఎక్కడ కానీ మేము శిలాఫలకాలు వేసుకోకపోయినాం, అది మా తప్పే అనుకో. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు ఒక చిన్న బాత్రూమ్ కంటే కూడా దాన్ని ఒక శిలాఫలకం వేసి దాన్ని పెద్దగా పబ్లిసిటీ చేసుకున్నారు. మాకు ఒక రకంగా బుద్ధి వచ్చింది, నిజంగానే ఫ్రాంక్గా చెప్తున్నాను. అవన్నీ కూడా వాళ్ళు చేసిందని పెరికేయడము, దాన్ని ధ్వంసం చేసే సంస్కృతి మా దగ్గర లేదు. దాన్ని మెరుగుపరుస్తాం, దాన్ని ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేసి మేము చేసినట్టుగా మేము చెప్పుకునే విధంగా దేశం శిలాఫలకం మాదే ఇస్తాం. మేము ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసి చాలా వరకు అది కూడా చేయాలి. అదేవిధంగా పాలాకి కూడా 130 కోట్ల శాంక్షన్ ఇచ్చి అంటే కొత్త బస్సులు తెప్పిస్తారు, పునరు నుంచి తెప్పించుకుంటారు. అవన్నీ చెప్తే మాకు తీసుకోవాలి కదా ఉండేది 66 సర్వీసులు సార్, మొత్తం 25 కంపెనీ. 26 కాదు, అది కసి మీద గెలిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తారక రామారావు ఎప్పుడు ఈ విధమైనటువంటి ఈ దౌర్జన్యాలు, వైకాపా వాళ్ళు మా కార్యకర్తల పైన దాడి చేయడం, ఇవన్నీ విధ్వంసాలు చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు. ఎవరైతే మంచి పరిపాలన ఆ రోజు అందించాడో, అభివృద్ధి ఇచ్చాడో చంద్రబాబు నాయుడు, ఒక మాటలో చెప్పాలంటే నాడు విడిపోయిన రాష్ట్రాన్ని చేతిలో పెట్టారు. ఆ రోజు కష్టాల్లో ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రంగా తీసుకున్నారు. నేడు చెడిపోయిన రాష్ట్రాన్ని ఇచ్చారు మాకు. ఆ రోజు విడిపోయిన రాష్ట్రం ఇచ్చారు, ఈరోజు బాగా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చారు. ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం కూడా. ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ సరిచేయాలంటే చాలా టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు జాతకం ఎందుకో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన ఎప్పుడూ కష్టాల్లోనే, ఎప్పుడు సమస్యలతోనే ఆయన జీవితాంతం ఉండిపోయాడు. ఈ చివరి దశలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ మన ప్రభుత్వం తరఫున ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజలు మేమందరూ కూడా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మందమరి ఎంఈఓ జాడి పోచయ్య, క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పాఠాల ద్వారా వసతులు ఉండేవి, కానీ ఇప్పుడు ఆదర్శ పాఠశాల లోపల చాలా అత్యాధునిక ఎన్నో వేల కోట్ల బడ్జెట్తోని ఇప్పుడు పాఠశాలను రూపొందించింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం అంటే ఇప్పుడు మా అంగన్వాడీ కేంద్రం లోపల ఎవరైతే పూర్వ ప్రాథమిక విద్యను క్వాలిటీ విద్య ఏ విధంగా ఉంటుంది, అక్కడ పంపించడం వల్ల ఉపయోగాలు ఏంటిది, అక్కడ చెప్పే గురువుల యొక్క వాళ్ళ అనుభవం పాఠశాలలో చెప్పేటువంటి ఒక టీచర్ యొక్క విద్యార్హత ఏ విధంగా ఉంటుంది, ఒక గవర్నమెంట్ స్కూల్లో చెప్పేటువంటి టీచర్ విద్యార్హత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తేడాని ఖచ్చితంగా కమ్యూనిటీ లెవెల్ లోపల మాకు ప్రతి టీచర్ ఒక ప్రధాన భూమిక అనేది పోషిస్తుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో మీకు తెలుసు, ఆ స్కూల్కి సంబంధించిన ఫీజులు కానీ, ఆ బుక్స్ కానీ కొనాలంటే వాళ్ళ స్తోమత కూడా సరిపోతుంది.
అందుకనే దానికి ధీటుగా ఉండేటందుకే ఈ అమ్మ మన బడిబాట ప్రోగ్రాం కింద ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రాం కింద స్కూల్కి సంబంధించిన ప్యాచ్ వర్క్, ఎలక్ట్రికల్స్, టాయిలెట్స్, వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ఆ పిల్లలు కూర్చునేటందుక ఆహ్లాదంగా ఉండేటందుక ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ఈ ఏఏపీసీ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం కింద ఇవన్నీ రెనోవేషన్స్ అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో అందరూ కూడా ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారంగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా పబ్లిక్లో ఆ పేరెంట్స్ కూడా ఈ విషయాలన్నీ తెలిసి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో మెయిన్గా కృషి చేయాల్సింది హెచ్ఎంసీ కాకుండా ఆర్పీలు, అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎక్కువ పాత్ర అనేది మీదే ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ నిష్ణాతులైన మరియు అంకిత భావం గల ఉపాధ్యాయులు మరియు పిల్లల వికాసానికి పాఠశాలలో విద్యార్థులకు ఆడుకోవడానికి వసతి మరియు చదువుకోవడానికి కంప్యూటర్ ఆధారిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ విద్యార్థులకు తాగునీరు, మంచి ఫర్నిచర్. ఆడపిల్ల చదువు విద్య నేర్చుకో. మీరు రెడీనా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈ రోజు నుండి ఈ నెల 19 వరకు మరి రోజువారీ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా మరి గ్రామ స్థాయిలో, పాఠశాల స్థాయిలో మరి వివోస్ సభ్యులతోటి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి, అంగన్వాడీ టీచర్స్ తోటి, మా ఉపాధ్యాయులతోటి కూడా మరి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకంగా బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను మరి ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ప్రభుత్వం ద్వారా పాఠశాలకు విద్యార్థులకు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా, అది ఉచిత పాఠ్య పుస్తకాలు అయితేనేమి, ఉచిత నోట్ పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా వర్క్ బుక్స్ అయితేనేమి, నోట్ బుక్స్ అయితేనేమి, యూనిఫామ్స్ అయితేనేమి, నాణ్యత గలమైనటువంటి విద్యనైతేనేమి, కంప్యూటర్ ఆధారిత బోధన విధానం అయితేనేమి, ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నామని తెలియజేసేటటువంటి, ప్రజలకు, తల్లిదండ్రులకు తెలియజేసేటటువంటి ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ బడిబాటలో మరి విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేసి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం. అంతేకాకుండా మరి అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క స్థితిగతులన్నింటినీ మార్చివేసి, అంటే ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలైనటువంటి త్రాగునీటి సౌకర్యం అయితేనేమి, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీ అయితేనేమి, ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, తర్వాత మేజర్ మైనర్ రిపేర్స్ అయితేనేమి, స్కూల్ రెనోవేషన్స్ అయితేనేమి, పాఠశాలకు రంగులు అయితేనేమి, విద్యార్థులను ఆకర్షించే రీతిలో మరి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాల యొక్క స్థితిగతులను మెరుగుపరిచేటటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటినీ బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులకు తెలియజేసి మరి విద్యార్థులను ఎక్కువగా పాఠశాలలో నమోదు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం. మరి అందులో భాగంగా ఇప్పటిదాకా వాళ్ళందరితో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలను సేకరించడం, తర్వాత తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి మరి ఈ విధంగా ర్యాలీలు తీయడం. పిఠాపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ అధినేత భారీ మెజార్టీతో గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గురువారం హైదరాబాద్లోని తన తల్లి అంజలిదేవి, సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ కుటుంబ సభ్యులు, నాగబాబు కుటుంబ సభ్యులు తదితరులు పూలతో స్వాగతం పలికారు. తల్లి అంజలిదేవి కుమారుడు పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా హత్తుకొని కంటతడి పెట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ తల్లి అన్నవదిల కాళ్లకు
ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ముస్తక్ అహ్మద్ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మోటివేషనల్ స్పీకర్ మున్వర్ జామా జూన్ 8వ తారీఖు 2024 శనివారం రోజున కరీంనగర్కు వస్తున్నారు. ఈ సందర్భంగా లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ మహ్మద్ ముస్తక్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు అత్యధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. మునవర్ జామా విద్యార్థులకు మంచి ఉపదేశాలను అందజేయనున్నారు. పిల్లల భవిష్యత్తును మార్గదర్శకాన్ని వాళ్ళు ఎలా సమాజంలో ఎదగాలి, సరైన భవిష్యత్తుకు మార్గదర్శకాల్ని సూచించాలని చేయనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాల మతాల వారు ఆహ్వానితులు. దాదాపు 15,000 నుండి 20,000 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటానని కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల మరియు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వాళ్ళు పిలుపునిచ్చారు. जिसमें ब्लॉक A, C, E जेंट्स का रहेगा, B, D एंड F लेडीज़ का रहेगा. लेडीज़ के लिए भी सेपरेट अरेंजमेंट्स है. और जिसको पासेस आए हैं अल्हम्दुलिल्लाह आप लोग सब पास लेके आ सकते हैं. जिसको पास नहीं भी आए हैं वो भी डायरेक्ट एंट्री ले सकते हैं. इसके अलावा एम्बुलेंस सर्विसेज, इमरजेंसी सर्विसेज के लिए लाइफलाइन हॉस्पिटल से एक एम्बुलेंस, डॉक्टर और नर्स का भी इंतज़ाम कर दिया गया है. वाटर पॉइंट्स ऑलमोस्ट 6 to 8 वाटर पॉइंट्स भी दे दिए गए हैं. इसके अलावा 200 वॉलंटियर्स जानिब से दूसरे स्कूल्स जो प्राइवेट स्कूल्स हैं, मुस्लिम माइनॉरिटी स्कूल्स का भी बहुत सपोर्ट रहा है. और तेलंगाना गवर्नमेंट एम्प्लॉयज़ एसोसिएशन का भी बहुत सपोर्ट रहा है. अज़मा AS अकेडमी, ऐसे बहुत सारे 25 to 30 तंजीमें इसके पीछे भी काम कर रही है. जिसका मकसद ये है कि ये प्रोग्राम को सक्सेस किया जाए और अपने तलबात बच्चे जितने भी हैं, स्कूल्स, कॉलेजेस, डिग्री कॉलेजेस के जितने भी बच्चे हैं, इन सबको मोटिवेट किया जाए ताकि नया एकेडमिक ईयर स्टार्ट हो रहा है और इनके करियर में आगे चल के ग्रोथ हो, लोग सेटल हो. इसके तहत ये प्रोग्राम किया जा रहा है. आप सबसे मेरी अदबन गुजारिश है कि आप सब बड़े तादाद में ये प्रोग्राम को आए और सक्सेस करें. 8 जून 2024 अम्बेडकर स्टेडियम 6 बजे से लेकर 9 बजे तक तशरीफ लाइए. और ये फ्री एंट्री है, इसका कोई कॉस्ट नहीं है. पासेस अगर से आप तक पहुँचे हैं तो ठीक है, पासेस नहीं भी पहुँचे तो आप डायरेक्ट ये प्रोग्राम को आ सकते हैं. जज़ाकल्लाह खैर. मेरा नाम डॉक्टर मुश्ताक अली ख़ान है. मैं चेयरमैन लक्ष्य इंटरनेशनल स्कूल. आप सबको तहे दिल से शुक्रिया अदा करता हूँ कि आप सब ने आज यहाँ पर गैदर हुआ. इसका मकसद ये है कि मुनव्वर जामा साहब 8 जून 2024 अम्बेडकर स्टेडियम आ रहे हैं. 6 बजे से प्रोग्राम स्टार्ट होगा और इंशाल्लाह. భారత మూలాలున్న అమెరికన్ ఆస్ట్రోనట్ సునీత 5వసారి అంతరిక్షంలోకి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10:52 ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్లో స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నాసా ప్రయోగించిన అట్లాస్ V రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.